నుంచి చూస్తుంటే దానికి న్యాయం చేకూర్చినట్టుగానైతే ఇది అయితే ఉందని చెప్పవచ్చు. మరి ఇందులో ప్రభాస్ ఎన్ని రోజులు ఇక్కడ దీంట్లో షూట్ చేశారు, ప్రభాస్ క్యారెక్టర్కి ఇక్కడ ఉన్నటువంటి ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది మాత్రం మనం సినిమా రిలీజ్ అయ్యాక చూడాలి. ప్రస్తుతం అయితే టీజర్ రిలీజ్ అయింది కాబట్టి ఆ టీజర్లోనే మనం చూస్తున్నాము ఎంత వండర్ఫుల్గా క్రియేట్ అయింది ఏంటి మొత్తం కూడా. ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. ఇంకా మరొక వైపు మనం వేరే సైడ్ కూడా చూద్దాము. ఇలా అన్ని చాలా బ్లాక్లు ఉన్నాయి. రాజాసాబ్ సెట్కి సంబంధించి అవన్నీ కూడా ఇప్పుడు మీడియాకి అంటే ఇంకా సినిమా రిలీజ్కి ఇంకొద్ది టైం పడుతుంది. అంటే December 5th రిలీజ్ అవుతుంది. కానీ ఈలోపే సినిమాకి సంబంధించి మొత్తం కూడా సెట్ని రివీల్ చేస్తే బాగుంటుంది అని ఒక ఉద్దేశంతో చిత్ర యూనిట్ ఇదవటం జరిగింది. అందుకనే మొత్తం కూడా ఇక్కడ రివీల్ చేయటం కూడా జరిగింది. మొత్తానికైతే రాజాసాబ్కి సంబంధించి ఇన్ని రోజులు ప్రమోషన్ లేదు సినిమాకి, ఏముంది ఏంటి అనుకుంటున్న ఈ టైంలోనే మనం ఈ సెట్కి సంబంధించి మొత్తం కూడా రివీల్ చేయటం, సినిమాకి సంబంధించి కూడా ఒక హైప్ అయితే క్రియేట్ అవ్వటం అయితే చూడొచ్చు. చాలా హైప్ ఇక్కడ క్రియేట్ అవ్వటం కూడా జరిగింది సినిమాకి సంబంధించి. నా టీజర్తో పాటు ఇప్పుడు వచ్చినటువంటి ఈ సెట్ ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా బాగా హల్చల్ చేసే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే చాలా డిఫరెంట్గా ఉంది. డిఫరెంట్గా ఉండటంతో పాటు చాలా ఆకట్టుకుంది కూడా సెట్ అయితే. సో అందుకనే ఇప్పుడు మొత్తం కూడా మీడియాకి కూడా ఇది చూపించాలి అని ఒక ఉద్దేశంతో ఇది మొత్తం కూడా చూపించడం జరుగుతుంది. మనం చూడొచ్చు ఇక్కడికి మొత్తం నేషనల్ మీడియా, దాంతోపాటు మిగతా తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడం అన్నీ ఆల్ మీడియాలు అన్నీ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మీడియాకి సంబంధించి మొత్తం కూడా మనం అందరు కూడా చాలా ఎగ్జైట్గా అయితే ఫీల్ అవుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి మరి సినిమా ఇంకా కేవలం ఇది ఒక సెట్టు, ఇంకొక సెట్ కూడా ఉంది. అది అల్యూమినియం ఫ్యాక్టరీలో ఉందని చెప్తున్నారు. అది ఏ విధంగా ఉన్నది అనేది తర్వాత కూడా చూపించే అవకాశం అయితే ఉంది. మొత్తానికైతే ది రాజాసాబ్ సెట్కు